వెల్కమ్ టు 99 టీవీ. చెస్ చదరంగం అంటే దాన్ని ఒక మేధస్సుకి పరీక్షలాగా, మేధస్సుకి చిహ్నంలాగా భావిస్తారు ఆ ఆటని. ముఖ్యంగా రాజులు యుద్ధ తంత్రాలు, యుద్ధ నీతి, ఈ నేపథ్యంలో చదరంగాన్ని ఎక్కువగా రాజులు ఆడడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. అసలు ఈ చదరంగం ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది? ఈ జూలై 20 తారీఖునే ప్రపంచ చదరంగ దినోత్సవం, చెస్ డే, వరల్డ్స్ చెస్ డేగా ఉండటానికి కారణం ఏంటి? ఇలాంటి అనేక విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రపంచ చెస్ దినోత్సవం సందర్భంగా అసలు చెస్ అనేటువంటిది, ఆ గడులు కానీ అవన్నీ ఎలా ఏర్పడ్డాయి? 64 గడులు, 32 పావులు, 2 సైన్యాలు, ఒకే యుద్ధ భూమి. కానీ ఇక్కడ రక్తం చెందదు, ఆయుధాలు గర్జించవు, కేవలం ఆలోచనలు ఢీకొంటాయి, వ్యూహాలు పోరాడతాయి. ఒక తప్పటడుగు ఓటమికి దారితీస్తుంది, ఒక తెలివైన ఎత్తుగడ చరిత్రను మార్చేస్తుంది. అదే చదరంగం. మనిషి మేధస్సుకు పరీక్షగా, సహనానికి ప్రతీకగా, ముందు చూపుకు మారుపేరుగా నిలిచినటువంటి అద్భుతమైన ఆట. ప్రతి సంవత్సరం జూలై 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ చెస్ దినోత్సవం జరుపుకుంటారు. కానీ జూలై 20నే ఎందుకు ఈ ఆటకు అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించాల్సి వచ్చింది అనేటువంటిది మనం తెలుసుకుందాం. ఈ నిశ్శబ్ద యుద్ధం ప్రపంచ దేశాలను ఎలా కలిపింది అనేటువంటిది ఈరోజు మన ప్రత్యేక కథనం. చదరంగం కథను తెలుసుకోవాలి అంటే మన ప్రయాణం కొన్ని శతాబ్దాల వెనక్కి వెళ్ళాలి. చెస్కు మూల రూపంగా భావించేటువంటి చతురంగం అనేటువంటిది భారతదేశంలోనే సుమారు 6వ శతాబ్దంలో ఆవిర్భవించినట్లుగా చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. చతురంగం అంటే సైన్యంలోని 4 ప్రధాన విభాగాలు: పదాతి దళం, అశ్వదళం, గజదళం, రథదళం. కాలక్రమంలో ఇవే పావు, గుర్రం, ఏనుగు లేదా బిషప్, రథం లేదా రూక్గా మారాయి. భారతదేశంలో జన్మించినటువంటి ఈ మేధో క్రీడ పర్షియాకి చేరింది. అక్కడ చతురంగం కాస్త షతరంజ్గా రూపాంతరం చెందింది. ఆ తర్వాత అరబ్ ప్రపంచం ద్వారా యూరప్కి విస్తరించింది. దేశాలు మారాయి, భాషలు మారాయి, పావుల రూపాలు, ఆట నియమాలు మారాయి. కానీ ఆటలోని ప్రధాన సూత్రం మాత్రం మారలేదు. అదేంటి అని అంటే, రాజును రక్షించుకోవాలి, ప్రత్యర్థి రాజును కట్టడి చేయాలి, అంటే చెక్మేట్ చేయాలి. చదరంగం కేవలం వినోదం కాదు, ఇది యుద్ధ వ్యూహాలను ప్రతిబింబించేటువంటి ఆట. ప్రత్యర్థి ఎత్తుగడ ముందుగానే అంచనా వేయాలి, తన వద్ద ఉన్న ప్రతి పావును సరైన సమయంలో వినియోగించాలి. కొన్నిసార్లు చిన్న పావును త్యాగం చేసి పెద్ద విజయాన్ని సాధించాలి. కొన్నిసార్లు వెనక్కి తగ్గినట్టు కనిపిస్తూ ప్రత్యర్థిని ఉచ్చులోకి లాగాలి. అందుకే చెస్ మనకు ఒక గొప్ప జీవిత సత్యాన్ని నేర్పుతుంది. ప్రతి ఓటమి అంతం కాదు, ప్రతి త్యాగం నష్టం కాదు, ప్రతి వెనకడుగు బలహీనత కాదు, సరైన సమయం కోసం వేసే వ్యూహాత్మక అడుగు కూడా కావచ్చు అనేటువంటిది చదరంగం ద్వారా మనకు తెలుస్తుంది. 1924వ సంవత్సరం ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ ప్రపంచంలోని చెస్ సంస్థల్ని ఒకే వేదికపైకి తీసుకురావాలి అనే సంకల్పంతో వివిధ దేశాల ప్రతినిధులు సమావేశమయ్యారు. 1924 జూలై 20వ తేదీన ప్యారిస్లోని 9వ అరౌండిస్మెంట్ టౌన్ హాల్లో 15 మంది అంతర్జాతీయ ప్రతినిధులు ఒక ప్రకటన పత్రంపై సంతకం చేశారు. ఆ రోజే అంతర్జాతీయ చెస్ సమాఖ్య, ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ అనేటువంటిది FIDE ఆవిర్భవించింది. దీన్ని ఫెడరేషన్ ఇంటర్నేషనల్ చెస్ డే అని అంటారు. అంతర్జాతీయ చదరంగ సమాఖ్య అన్నమాట ఇది. FIDE నినాదం ఏంటంటే జెన్స్ ఉనా సమస్, అంటే లాటిన్ భాషలో దీని అర్థం ఏంటంటే మనందరం ఒకే కుటుంబం. రాజకీయాలు, దేశాల మధ్య విభేదాలు, భాషలు, జాతులు, సరిహద్దులు ఇవన్నీ చెస్ బోర్డు ముందు చిన్నవేనని చెప్పేటువంటి గొప్ప సందేశం ఈ నినాదంలో దాగి ఉంది. FIDE ఏర్పడిన తర్వాత ప్రపంచ చెస్ ఒక క్రమబద్ధమైన వ్యవస్థ ఏర్పడింది. అంతర్జాతీయ టోర్నమెంటు, ప్రపంచ ఛాంపియన్షిప్లు, చెస్ ఒలింపియాడ్లు, గ్రాండ్ మాస్టర్, ఇంటర్నేషనల్ మాస్టర్ వంటి ప్రతిష్టాత్మక బిరుదులు, ఆటగాళ్లకు రేటింగ్ విధానం, నియమాలు, ప్రమాణాలు ఇవన్నీ ఒక వ్యవస్థ కిందకి వచ్చాయి. ప్రస్తుతం FIDE ప్రపంచ చెస్ను నియంత్రించే ప్రధాన అంతర్జాతీయ సంస్థగా కొనసాగుతుంది. 1999లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ దీన్ని ప్రపంచ క్రీడా సంస్థగా గుర్తించింది. FIDE ప్రోత్సాహంతో 1966 నుంచి జూలై 20వ తేదీని అంతర్జాతీయ చెస్ దినోత్సవంగా
ప్రపంచ చెస్ సమాజం జరుపుకోవడం ప్రారంభించింది. అయితే చెస్కు ప్రపంచ స్థాయి అధికారిక గుర్తింపు రావడానికి మరికొన్ని దశాబ్దాలు పట్టింది. 2019 డిసెంబర్ 12వ తేదీన ఐక్యరాజ్యసమితి సాధారణ సభ ఒక చారిత్రక తీర్మానాన్ని ఆమోదించింది. A/RES/74/22 అనేటువంటి తీర్మానం ద్వారా జూలై 20వ తేదీని అధికారికంగా ప్రపంచ చెస్ దినోత్సవంగా ప్రకటించింది. ఈ తీర్మానం ఓటింగ్ అవసరం లేకుండానే ఆమోదం పొందడం అనేటువంటిది విశేషం. చెస్కు ప్రపంచ దేశాలు ఇచ్చిన గౌరవాన్ని ఈ తీర్మానం ఆమోదించడం అనేటువంటిది తెలియజేస్తుంది. క్రీడల ద్వారా శాంతి, దేశాల మధ్య స్నేహం, పరస్పర గౌరవం, సాంస్కృతిక అవగాహన, సామాజిక అభివృద్ధి వంటి విలువలను ప్రోత్సహించగల శక్తి చెస్కు ఉందని ఐక్యరాజ్యసమితి గుర్తించింది. చెస్ పుట్టిన భారతదేశం ఈరోజు ప్రపంచ చదరంగంలో ఒక శక్తివంతమైన దేశంగా ఎదిగింది. ఒకప్పుడు భారతదేశంలో చెస్ అంటే కొద్దిమంది మాత్రమే ఆడే మేధో క్రీడ. కానీ విశ్వనాథన్ ఆనంద్ విజయాలతో భారత చెస్ ముఖ చిత్రమే మారిపోయింది. 1988లో విశ్వనాథన్ ఆనంద్ భారతదేశపు తొలి గ్రాండ్ మాస్టర్గా చరిత్ర సృష్టించారు. 5 సార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచి లక్షలాది మంది భారతీయ బాలికల్లో చెస్పై ఆసక్తిని పెంపొందించారు. ఆనంద్ వేసిన బాటలో కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, పెంటేల హరికృష్ణ, విదిత్ గుజరాతీ, అర్జున్ ఎరిగైసి, ప్రజ్ఞానంద వైశాలి, దివ్యా దేశ్ముఖ్, ఇప్పుడు గుకేష్ వంటి అనేక మంది భారత ఆటగాళ్లు ప్రపంచ వేదికపై సత్తా చాటారు. 2024లో జరిగిన 45వ చెస్ ఒలింపియాడ్లో భారత పురుషుల ఓపెన్ జట్టుతో పాటు మహిళల జట్టు కూడా స్వర్ణ పతకాలు సాధించడం భారత చెస్ చరిత్రలో అపూర్వ ఘట్టంగా నిలిచింది. చెస్లో వయస్సుకి పరిమితి లేదు. 6 ఏళ్ల చిన్నారి కూడా ఆడగలదు, 60 ఏళ్ల వృద్ధుడు కూడా ఆడగలడు. ధనికుడు పేదవాడు అనే తేడా లేదు. భాష అవసరం లేదు. ఒక బోర్డు, 32 పావులు, నియమాలను అర్థం చేసుకునే మనసు ఉంటే చాలు. చెస్ పిల్లల్లో ఏకాగ్రతను పెంచుతుంది, ఓర్పుతో ఎదురుచూడటం నేర్పుతుంది. ఒక నిర్ణయం తీసుకునే ముందు దాని ఫలితాన్ని ఆలోచించే అలవాటును పెంచుతుంది. ఓడిపోయినప్పుడు తప్పుల్ని విశ్లేషించుకోవడం, మళ్ళీ ప్రయత్నించడం, ప్రత్యర్థిని గౌరవించడం, నియమాలకు కట్టుబడి ఉండటం వంటి విలువల్ని అలవాటు చేస్తుంది. చెస్లో ప్రత్యర్థి మన శత్రువు కాదు, మనలోని బలహీనతలను చూపించే గురువు, మన ఆలోచనలకు పదును పెట్టే సహచరుడు. 2026 ప్రపంచ చెస్ దినోత్సవం సందర్భంగా FIDE సెలబ్రేట్, క్రియేట్ అండ్ మేక్ ఎ డిఫరెన్స్ అంటే సంబరాలు జరుపుకోండి, సృజనాత్మకతను చూపండి, సమాజంలో మార్పును తీసుకురండి అనే సందేశాన్ని ముందుకు తీసుకొచ్చింది. చెస్ని కేవలం పోటీ క్రీడగా కాకుండా విద్య, మహిళా సాధికారత, సామాజిక సమానత్వం, ఖైదీల పునరావాసం, శరణార్థులు, వెనకబడిన వర్గాల అభివృద్ధి, మానసిక స్థైర్యం వంటి రంగాలలో ఉపయోగించాలని అనే లక్ష్యంతో కార్యక్రమాలు చేపడుతోంది. పర్వతాలపై, ప్రసిద్ధ చారిత్రక ప్రదేశాల వద్ద, రైళ్లలో, వీధుల్లో, విభిన్న ప్రాంతాల్లో చెస్ ఆడి ఆటను సృజనాత్మకంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని FIDE పిలుపునిచ్చింది. చెస్ యాజ్ సోషల్ వాల్యూ ఫ్రమ్ ద చెస్ బోర్డ్ టు సొసైటీ అనే పేరుతో సామాజిక మార్పులో చెస్ పాత్రపై అంతర్జాతీయ చర్చను కూడా నిర్వహిస్తోంది. చెస్ బోర్డులో అతి చిన్నది పావు, దాని శక్తి పరిమితంగా కనిపిస్తుంది. ఒక్క గడి మాత్రమే ముందుకు కదులుతుంది. కానీ ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎదుటి చివరి గడికి చేరగలిగితే అదే చిన్న పావు రాణిగా మారుతుంది. ఇది కేవలం ఆట నియమం కాదు, జీవితానికి గొప్ప సందేశం. మన ప్రారంభం చిన్నదై ఉండవచ్చు, మన అవకాశాలు పరిమితంగా కనిపించవచ్చు, మన ప్రయాణానికి ఎన్నో అడ్డంకులు ఎదురవ్వచ్చు. కానీ లక్ష్యం వైపు అడుగులు ఆపకుండా సాగితే కనుక ఒక సాధారణ వ్యక్తి కూడా అసాధారణ శక్తిగా మారగలడు అనేటువంటి గొప్ప నీతిని మనకి అది చెప్తుంది. ప్రపంచ చెస్ దినోత్సవం ఒక ఆట పుట్టినరోజు మాత్రమే కాదు, మనిషి ఆలోచన శక్తికి ఇచ్చే గౌరవం, దేశాలను కలిపే స్నేహానికి ప్రతీక, నియమాలను గౌరవిస్తూ పోరాడే సంస్కృతికి సంకేతం. చెస్ మనకు చెప్పేది ఒకటే, జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. అయితే ఆ పరిష్కారాన్ని కనుగొనాలి అంటే ఆవేశంతో కాదు, ఆలోచనతో ముందుకు సాగాలి. ప్రతి ఎత్తుగడకు ముందు ఆలోచించండి, ప్రతి ఓటమి నుంచి నేర్చుకోండి, ప్రత్యర్థిని గౌరవించండి, లక్ష్యాన్ని మర్చిపోకండి. ఎందుకంటే చెస్ బోర్డుపై అయినా, జీవిత ప్రయాణంలో అయినా ప్రతి అడుగు కూడా ముఖ్యమే. ప్రపంచ చెస్ దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంట్లో ఒక చెస్ బోర్డు ఉండాలి, ప్రతి పాఠశాలలో ఒక చెస్ క్లబ్ ఏర్పడాలి, ప్రతి చిన్నారికి చదరంగం నేర్చుకునే అవకాశం కలగాలి. ఆలోచిద్దాం, ఆడుదాం, విజయం సాధిద్దాం. హ్యాపీ వరల్డ్స్ చెస్ డే. థ్యాంక్ యూ.